నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఫిబ్రవరి 20. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాలు మీరు ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి నాయన. వినిన వాక్యము హృదయాల ఫలింపు చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. సంఖ్యాకాండము 17-18 అధ్యాయములు. 17వ అధ్యాయము. యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకుని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలను. ఏలయనగా పితరుల కుటుంబంలో ప్రధానునికి ఒక కర్రయే ఉండవలను. నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోనికి శాసనములు ఎదుట వాటిని ఉంచవలను. అప్పుడు నేను ఎవని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీలు మీకు విరోధంగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలీలతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదాము పండ్లు గలదాయను. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నింటినీ ఇశ్రాయేలీలందరి ఎదుటికి తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము. వారు చావకుండునట్లు నాకు వినబడకుండా వారి సనుగులను కేవలం అణిచి మాన్పివేసిన వాడు వగుదువు. అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసిన అలాగుననే చేసిన. అయితే ఇశ్రాయేలీలు మోషేతో ఇట్లనిరి, ఇదిగో మా ప్రాణములు పోయినవి, నశించిపోతమి, మేమందరము నశించిపోతమి. యెహోవా మందిరమునకు సమీపించి ప్రతివాడును చచ్చును, మేము అందరము చావవలసి ఉన్నదా అని పలికిరి. యెహోవా అహరోనుతో ఇట్లనెను, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. మరియు నీ తండ్రి గోత్రమును, అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకుని రావలను. వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారం ఎదుట సేవ చేయవలను. వారు నిన్నును గుడారమంతటినీ కాపాడుచుండవలెను. అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠం వద్దకైనను సమీపింపవలదు. వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములోని సమస్త సేవ విషయంలో దాన్ని కాపాడవలెను. అన్యుడు మీ వద్దకు సమీపింపకూడదు. ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలెను. అప్పుడు ఇశ్రాయేలీల మీదకి కోపము రాదు. ఇదిగో నేను ఇశ్రాయేలీల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకుని ఉన్నాను. ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేయుటకే వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోనూ అడ్డతెర లోపలి దాని విషయంలోనూ యాజకత్వము జరుపుచూ సేవ చేయవలను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించినట్లా మరణశిక్ష నొందును. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలీలు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్ఠిత అర్పణములను కాపాడు పని నీకు ఇచ్చి ఉన్నాను. అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడ వలన నీకును నీ కుమారులకును నేను ఇచ్చి ఉన్నాను. అగ్నిలో దహింపబడిన అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేవనగా వారి నైవేద్యములన్నిటిలోనూ, వారి పాప పరిహారార్థ బలులన్నిటిలోనూ, వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోనూ వారు నాకు తిరిగి చెల్లించే అర్పణములన్నీ నీకును నీ కుమారులకును అతి పరిశుద్ధమైన వగును. అతి పరిశుద్ధ స్థలంలో మీరు వాటిని తినవలను. ప్రతి మగవాడును దానిని తినవలను, అది నీకు పరిశుద్ధముగా ఉండును. మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడినది ఇశ్రాయేలీలు అల్లాడించే అర్పణములనియు నీ వగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడ వలన వాటిని ఇచ్చితిని. నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. వారు యెహోవాకు అర్పించి వారి ప్రథమ ఫలములను, అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు ద్రాక్షారస ధాన్యములో ప్రశస్తమైనదంతయు నీకు ఇచ్చితిని. వారు తమ దేశపు పంటలన్నిటిలో యెహోవాకు తెచ్చి ప్రథమ ఫలములు నీవి అగును. నీ ఇంటిలోను పవిత్రులందరూ వాటిని తినవచ్చును. ఇశ్రాయేలీల్లో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును. మనుషులలోనిదేమి జంతువులలోనిదేమి వారు యెహోవాకు అర్పించే సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుషుని తొలిచూలు పిల్లను వెలయిచ్చి విడిపింపవలను. అపవిత్ర జంతువుల తొలిచూలు పిల్లను వెలయిచ్చి విడిపింపవలను. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెల నాటికి నీవు ఏర్పరిచి వెల చొప్పున పరిశుద్ధ మందిరం యొక్క తులపు పరిమాణమును బట్టి 5 తులములు వెండి ఇచ్చి వాటిని విడిపింపవలెను. తులము 20 చిన్నములు. అయితే ఆవు యొక్క తొలిచూలుని, గొర్రె యొక్క తొలిచూలుని, మేక యొక్క తొలిచూలుని విడిపింపకూడదు. అవి ప్రతిష్ఠితమైనవి. వాటి రక్తము నీవు బలిపీఠం మీద ప్రోక్షించి యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్టు వాటి క్రొవ్వును దహింపవలెను. కానీ వాటి మాంసమును నీదగును. అల్లాడింపబడు బోరయు
కుడి జబ్బయు నీదైనట్లు అదియు నీదగును. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్ఠితార్పణములన్నిటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చితిని. అది నీకును నీతో పాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను, వారి దేశంలో నీకు స్వాస్యము కలుగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీల మధ్యను నీ పాలు నీ స్వాస్యము నేనే. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్యముగా ఇచ్చితిని. ఇశ్రాయేలీలు పాపము తగిలి చావకుండానట్లు వారికి మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులే ఎందురు. ఇశ్రాయేలీల మధ్యను వారికి స్వాస్యమేమీ ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అయితే ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్ఠితార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్యంగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేలీల మధ్యను స్వాస్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిరి. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవీయులతో ఇట్లనుము, నేను ఇశ్రాయేలీల చేత మీకు స్వాస్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి వద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగంలో దశమ భాగమును యెహోవాకు ప్రతిష్ఠిత అర్పణముగా చెల్లింపవలెను. మీకు వచ్చు ప్రతిష్ఠిత అర్పణము కళ్ళపు పంట వలెను ద్రాక్షల తొట్టి ఫలము వలెను ఎంచవలెను. అట్లు మీరు ఇశ్రాయేలీయుల వద్ద పుచ్చుకొని మీ దశమ భాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్ఠిత అర్పణమును యెహోవాకు చెల్లింపవలెను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించే అర్పణమును యాజకుడైన అహరోనుకి ఇయ్యవలెను. మీకు ఇయ్యబడు వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలో నుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు వారితో మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తర్వాత మిగిలినది కళ్ళపు వచ్చుబడి వలెను ద్రాక్ష తొట్టి వచ్చుబడి వలెను లేవీయులదని ఎంచవలెను. మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమందైనను దానిని తినవచ్చును. ఏలైనగా ప్రత్యక్షపు గుడారంలో మీరు చేయు సేవకు అది మీకు జీతము. మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తర్వాత దానిని బట్టి పాపశిక్షను భరింపకుందరు. మీరు చావకుండినట్లు ఇశ్రాయేలీల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమాగణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా అయ్యా, మా అపరాధములు, మా దోషములు, మా అతిక్రమములను నీ సన్నిధిలో ఒప్పుకొంచున్నాం. దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి. ప్రభా నాయన యేసయ్యా, నీకే స్తుతులు, స్తోత్రాలు. నాయన మా తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, చేతల ద్వారా, నడతల ద్వారా, వినికిడి ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా తెలిసి తెలియక చేసిన ప్రతి అపరాధమును నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాం. నాయన నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ కృపను బట్టి మమ్మల్ని అందరినీ నాయన పరిశుద్ధులుగా తీర్చమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి, మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, రక్షణలోకి నడిపించమని వేడుకొనిచున్నాం. మా ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ప్రభా మా పట్టణాన్ని, మా పట్టణంలోని ప్రజలను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. గొప్ప రక్షణ దయచేయండి, గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. మీరు దర్శించండి నాయన, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చండి. ఆత్మవరములు కలిగి, ఆత్మఫలము కలిగి నీ సాక్షులుగా జీవించే కృపను ప్రతి క్రైస్తవుడికి దయచేయమని వేడుకొంచున్నాం. దినదినము నీకు సమీపంగా వచ్చే కృపను మీరు దయచేయండి. దైవజనులందరి కొరకు, సేవకులు, సేవకురాండ్ర కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. వారి రాకపోకలోని కాపుదల, భద్రత ఉంచండి. నిలవబడిన ప్రతి చోట నీ బలమైన అభిషేకంతో వాడుకోమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, అలాగే తండ్రి, ప్రపంచ దేశంలన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాను. నీ చిత్తానుసారమైన పరిపాలన చేయనట్లు వారికి కావాల్సిన జ్ఞాన వివేకములను మీరు అనుగ్రహించిన వారు ముఖ్యంగా గొప్ప రక్షణ వారు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మా భారతదేశంలో అయ్యానైనా గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రార్థనలకు అయ్యా జవాబు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభు మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగానైనా మా దేశాన్ని స్వస్థపరచమని వేడుకుంటున్నాం. కడవరి వర్షమే మీ దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. మా దేశ అయ్యా ప్రధాని కానీ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, అయ్యా చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను, వారి కింద పనిచేసిన అధికారులందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుని నీ చిత్తానుసారంగా వారిని నడిపించండి. వారి పరిపాలన అయ్యా జ్ఞాన వివేకంలో అనుగ్రహించండి. మరి ముఖ్యంగా గొప్ప రక్షణ వారందరికీ దయచేయమని వేడుకొంచు ఉదయకాలంలో మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ చేస్తున్న ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్టు భూమి అందరూ నెరవేర్చబడునుగాక. మనదిన ఆహారము నేడు మాకు దయచేయము. అలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించి మమ్మల్ని శోధనలోకి తెక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభుయేసు రక్తమే జయం, ప్రభుయేసు వాక్యమే విజయం, ప్రభుయేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.